శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దాసగను. సాయి భక్తులందరికీ దాసగనుగా పరిచయమైన వారే గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. ఈయన జనవరి 6, 1868లో మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలో అకోల్నర్ గ్రామంలో జన్మించారు. గణపతి గారు 9 సంవత్సరాల వయసు నుంచే విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే వారికి ఉపనయనం కూడా జరిగింది. 14 సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమం నుంచి 4వ ఫారం పూర్తి చేసి అక్కడితో చదువు ఆపేశారు. 23 సంవత్సరాలకు వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఏదో వస్తువు దొంగలించారని ఆరోపణతో పినతల్లి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. ఇల్లు వదిలేశాక మిస్టర్ క్యాండీతో పరిచయం ఏర్పడింది. వారు పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్నారు. 9 రూపాయల జీతంతో కానిస్టేబుల్గా ఉద్యోగం ఇచ్చారు. నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న రోజులవి. వారు షిరిడీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీగా గణపతిరావును కూడా తీసుకువెళ్లారు. నానా చందోర్కర్తో కలిసి మొదటిసారి షిరిడీ వెళ్ళినది అతడి వద్ద మంచి సంపాదించడానికే గాని బాబాపై గౌరవంతో వారిని దర్శించాలని కాదు. పారమార్థికమైన శ్రేయస్సు పొందాలన్న కోరిక ఆ సమయంలో ఆయనకి లేదు. ఉద్యోగంలో పైకొచ్చి హోదాతో బ్రతకటమే అతని లక్ష్యంగా ఉండేది. ఇతనికి మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలు దర్శిస్తుండేవాడు. నిజానికి ఇతనికి తమాషా అనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అశ్లీలమైన అభినయం చేస్తూ పాటలు పాడడమంటే సరదా. అసువుగా లావణి అనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడమంటే ప్రీతి. ఒకసారి దాసగను గారు పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్తో కలిసి సాయిని సందర్శించారు. సాయి నానాతో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో దాసగను గారు తమాషాలలో పాల్గొనడం మానేశారు కానీ ఉద్యోగం వదలలేకపోయారు. ఆయనెప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవారు. బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు దాసగను గారిని కానాబిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. దాసగను భయంతో శ్రీరాముని ప్రార్థించారు. కానాబిల్ ఆయన్ని బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడు ఒక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపారు. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. ఆయన మాత్రం తప్పించుకున్నారు. ఇక దాసగను గారికి ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే ఆ స్థానం విడిచి యాత్ర చేశారు. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నారు. అక్కడ ఒక దొంగల మూట కనిపించడంతో ఆయన ప్రయాణానికి సాగు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యారు. అయినా దాసగను గారికి ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత ఆయనకి బదిలీ అయిన చోటికి షిరిడీ మీదుగా వెళ్తూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా వెళ్తున్నారు. కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించారు దాసగను గారు. గను, గోదావరి జలం చేతపట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు. అలాగే చేస్తాను కదా అన్నారు దాసగను గారు. సరే ఉండు, ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా. కొద్దికాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం దాసగను గారి సాటి పోలీసు కాజేశారు. ఆయనకి శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశారు. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడ్లో ఉండు అనేవారు. నాకు భుక్తేలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక దాసగను గారు నాందేడ్లో స్థిరపడ్డారు. మొదట కీర్తనలే ఆయనకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే ఆయనకు జీవనాధారమైంది. దాసగను గారు చేస్తున్న సంకీర్తనలు విని బాబాగారి దగ్గరికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఒక ఉదాహరణ,
కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసర్కు కలలో ఎవరో మహాత్ములు కనిపిస్తే తను గురువుగా స్మరించుకోసాగాడు. దాసగను చేసిన సంకీర్తనలలో బాబా గురించి విని షిరిడీ వెళ్ళాడు. సాయి దర్శనం చేసుకున్నారు. చోల్కర్, తోసర్ ఇంకా ఇలా ఎంతోమంది బాబాను దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఒకసారి భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. ఒకే రోజు రామనవమి, పగలు జెండా ఉత్సవము, సాయంత్రం గంధము జరిగాయి. భక్తులు మతభేదాలు మరచి రెండిటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913 నుండి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు. ఆ సంవత్సరం బాలాబువ మాలి 1914లో బాలాబువ సుతారులు కీర్తన చేశారు. ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసగనుకు అప్పచెప్పారు. అప్పటి నుంచి దాసగను గారు శ్రీరామనవమికి నామసప్తాహం షిరిడిలో జరిపించేవారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గాం వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఇలా దాసగను గారికి బాబాగారితో ఎన్నో అనుభవాలున్నాయి. ఇంకొకటి, దాసగను షిరిడీ వెళ్తుంటే కోపర్గాంలో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీర్ అని నిందించారు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను గారు అతనిని షిరిడి తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోలిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోలించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపటం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు. వాటిని నింపవచ్చు అని అన్నారు. ఒకసారి దాసగను గారికి ఈశావాసోపనిషత్తు సరిగా అర్థం కాలేదు. పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరింపలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టమేముంది? తిరిగి వెళ్ళేటప్పుడు కాకాదిషి ఇంట్లో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచకమాడారని అందరూ అనుకున్నారు. కానీ దాసగను గారు మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకాదీక్షిత్ ఇంటికి వెళ్ళారు. మరురోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది. దాసగను గారు జాలిపడి ఆమెకొక మంచి చీర ఇప్పించారు. మన్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగను గారికి ఇలా తోచింది: సుఖదుఖాలు మనోకల్పితాలు, సర్వము ఈశ్వరమయమని, ప్రసాదమని గుర్తించేవారు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తారు అని. ఇలా దాసగను గారికి ఈశావాస్య ఉపనిషత్ సారము తెలిపారు. అలానే ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు రాసిన అమృతానుభవం అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య రాయదల్చి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించారు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి, లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు. దాసగను గారు అన్నారు, శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అని. అప్పుడు దాదాగారు, సాయి ముస్లిం, ఆయనకు వేదాంతం ఏమి తెలుసు అన్నారు. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను గారు రాతకు ఉపక్రమించారు. తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైనారు దాదాగారు. బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవ్వరి సహాయం అక్కర్లేదు అన్నారు దాదాగారు. ఇలా దాసగను గారు అప్పుడప్పుడు సాయిని దర్శిస్తున్నా ఆయనలో కొంత ఆధ్యాత్మిక చింతన మేల్కొన్నప్పటికీ ఆయన ముస్లిం అన్న శంక ఆయన్ని వేధిస్తూనే ఉండేది. ఆధ్యాత్మ జీవితానికి గురువు అవసరమని తెలిసి దాసగను గారు ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని వద్ద మంత్రోపదేశం తీసుకున్నారు. అంతేగాక సాయిని దర్శించడం వలన తనకేమైనా కీడు జరుగుతుందా అని కూడా తన గురువైన వామన్ శశి ఇస్లాంపూర్కర్ను అడిగారు.
ఆయన కూడా బాబాను దర్శించి షిరిడీలో 3 రోజులున్నామని, ఆయన గొప్ప మహాత్ముడని, ఆయన్నెవరూ అర్థం చేసుకోలేదని, ప్రజలు ముందు ముందు వారి విలువను గుర్తిస్తారని చెప్పారు. అంతటితో మరికొద్ది భక్తి గౌరవాలతో దాసగణుగారు షిరిడీ దర్శించసాగారు. కానీ అతని భక్తి నిర్దుష్టం కాలేదు, శంక వీడనూ లేదు. ఆయనిలా రాశారు: నేనొక శివరాత్రికి గోదావరి స్నానానికి షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న సింగబా వెళ్ళడానికి బాబా అనుమతి కోరాను. సాయి గను, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలిక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇవికో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని ధారగా దాసగణుగారి దోసిల నిండా తీర్థం వచ్చింది. దాసగణుగారు ఆ నీరు తీసుకొని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నారు. కానీ తాగలేదు. హారతి సమయంలో కూడా బాబా పాదతీర్థం తాగేవాణ్ణి కాదు అని చెప్పారు. జోగా విషయం బాబాతో చెబితే, నేను నా నమ్మకాలనే అనుసరించాలని, అతడు నన్నిలా ఇబ్బంది పెట్టకూడదని బాబా అన్నారు. దాసగణుగారు భాద్రపద ఆశ్వయుజ మాసాలలో పండరిలో ఉండేవారు. 1916వ సంవత్సరంలో దాసగణుగారు పండరి వెళ్తుంటే మన్మాడ్లో నానా చందోర్కర్ కనిపించి ఆయన్ని కూడా షిరిడీ తీసుకువెళ్లారు. అప్పుడే అతడు కోరిన మీదట మొట్టమొదటగా బాబా సన్నిధిలో కీర్తనలు చేయడం ప్రారంభించారు. ఇలా మాసం పైగా బాబా దాసగణుగాన్ని షిరిడీలో ఉంచేశారు. ఆశ్వయుజ మాసం ప్రారంభం కాబోతున్నా ఆయన్ని నిలిపివేయాలని చందోర్కర్ చూచారు. దాసగణుగారు పుణ్యక్షేత్రం వెళ్ళనివ్వని బాబా గురువెలా అవుతారు అనుకున్నారు. బాబా దాసగణుగారిని వెంటనే పండరి వెళ్ళమని చెప్పి నన్ను ఆపవద్దని చందోర్కర్తో చెప్పారు. దాసగణుగారు సంతోషంగా పండరి వెళ్ళారు. నామదేవు, తుకారాము మొదలైన వారికి కలిగిన ఇష్టదేవత సాక్షాత్కారం నాకు కూడా ప్రసాదించమని ఎన్నోసార్లు బాబాను దాసగణుగారు అడిగేవారు. ఆయన ప్రతిసారి ఆగు ఆగు అంటుండేవారు. చివరికి ఒకరోజు, నన్ను చూడు, ఇదే సాక్షాత్కారం అన్నారు. నాకలా తృప్తి కలగదని చెప్పి సాక్షాత్కారం అన్నది రాతలో లేదని తలిచారు దాసగణుగారు. ఇతడికి ఇలా ఎందుకు జరిగిందో అతడు చెప్పిన ఈ లీలలో తెలుస్తుంది. ఒకసారి ఒక భక్తుడు, నాకు భగవంతుడు ఎలా లభిస్తాడు అని అడిగాడు. వెంటనే బాబా తమకు 100 రూపాయలు కావాలని బాగ్చంద్ మార్వాడికి మరో వర్తకునికి కబురు చేశారు. ఆ ఇద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి నమస్కారాలు అందజేశారు. బాబా అప్పుడు నానాను పిలిచి ఆ పైకం అడిగారు. అతడు చీటీ వ్రాసి పంపగానే బాగ్చంద్ మార్వాడి 100 రూపాయలు పంపారు. ఆ భక్తునితో బాబా, ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి అన్నారు. అతడికి అర్థం కాలేదు. బాబా అడిగిన పైకం రాలేదు, కానీ నాన్న అడిగిన వెంటనే లభించింది. అలానే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత కలవారికి లభిస్తుందని చెప్పారు. దాసగణుగారు కూడా బాబాను సాక్షాత్కారం కోసం అడిగారే కానీ అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. ఆయన దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. అందుకు 2 సార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మొక్కుకున్నా వాటిని చెల్లించలేదు. బాబాను కాకుండా తన గురువైన ఇస్లాంపూర్కర్ను పూర్తిగా నమ్మాడా అంటే అదీ లేదు. బాబా గురించి వారు చెప్పినది కూడా ఆయన హృదయంలో నాటుకోలేదు. దైవభక్తి, గురుభక్తి లేకున్నా పైకి మాత్రం ఆయన ఆచారం పాటించి ఉల్లి ఎన్నడూ తినేవారు కాదు. ఉల్లి అతని దేహత్వానికి ఎంతో మంచిదని చెప్పారు బాబా. అయినా ఆయన షిరిడీలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా బాబా శరీరంతో ఉన్నంతకాలమే, ఏకాదశి మినహాయింపు మిగిలిన రోజులలో ఉల్లి తినసాగారు. ఇస్లాంపూర్కర్ ఎంతగా చెప్పినా, సాయి పాదాల నుండి గంగ లభించినా అది కానీ లేక వారి పాదతీర్థం కానీ అతడు తీసుకోలేకపోయాడు. దాసగణుగారు తన హరికథలలో కీర్తించిన పాండురంగ భక్తుల పట్ల కూడా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నట్లు తోచదు. ఒక వంక ఆ భక్తులే కాక నారద మహర్షి కూడా ఎంత నిరాడంబరంగా సంకీర్తన చేసేవారో తెలిసి కూడా ఆయన సాక్షాత్తు సాయి సన్నిధిలోనే నానా చందోర్కర్ వద్ద అరువు తీసుకున్న విలువైన వస్త్రాలు తలపాగా ధరించి సంకీర్తన చేయడానికి సంసిద్ధుడయ్యారు. ఆ విషయంలో సాయి అతనిని వారించి సరిదిద్దారు. సాయి ముస్లిమని, అందుకే ఆయన్ని పండరి వెళ్లకుండా షిరిడీలో కట్టి పడేసుకుంటున్నారని కూడా ఆయన భ్రమించారు.
అట్టి స్థితిలో సాయి సన్నిధి తప్ప ఆయనకి మేలు చేయగలిగింది మరొకటి లేదు. ఆ విషయం సాయి ఎంతగా సూచించినా ఆయన తెలుసుకోలేకపోగా సాయిపై దురభిప్రాయం ఏర్పరచుకోసాగారు. అది అతనికి ఎంతో ప్రమాదకరం. అందుకే సాయి ఆయన్ని హెచ్చరించడం మానివేశారు. సాయి కీర్తి దశదిశలా వ్యాపించాలన్న భగవంతుని సంకల్పానికి నిమిత్తమాత్రుడై ఆయన సేవ చేశాడు. అతడు ఇంకా ఇలా చెప్పారు: నేను బాబాతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి కాదు, ఎప్పుడో కానీ వాణ్ణి దర్శించేవాణ్ణి కాదు. ఆయన కూడా నన్ను మసీదులో ఎక్కువసేపు ఉండనివ్వక విఠల్ మందిరానికి పంపేసేవారు. నేనక్కడ మహాత్ముల చరిత్రలు రాయడమో లేక విష్ణు సహస్రనామ పారాయణమో చేస్తుండేవాణ్ణి అని చెప్పారు. దాసగను గారు తాను బాబా పూర్వ వృత్తాంతం గురించి తెలుసుకున్న క్రింద వివరాలు తన హరికథలో ఇలా పొందుపరిచారు. ఒకరోజు సాయిబాబా వేప చెట్టు కింద కూర్చున్నారు. వారి ఎదుట కొందరు భక్తులు చేతులు జోడించి కూర్చున్నారు. అప్పుడు ఆ సమీపంలోని మసీదులో నివసించమని వారిని నానాసాహెబ్ డెంగ్లే కోరారు. అప్పుడు ఆయన, ఇక్కడ ఒక మహాత్ముని సమాధి ఉన్నది, త్రవి చూద్దాం రండి, అది ఇక్కడ ఉండబట్టే నేను ఇక్కడ కూర్చుంటున్నాను అన్నారు. అప్పుడు ఒక భక్తుడు, దానికేముంది, ఇది ముస్లింల గొర్రెల దొడ్డి కనుక ఇక్కడ కావలసినన్ని సమాధులుంటాయి అన్నాడు. ఇంకొకడు, గొర్రెల దొడ్డి ఇంకా దూరాన ఉన్నది, ఈ జాగా అందులోకి రాదు అన్నాడు. ఇలా కొంత దర్జన భర్జన జరిగాక అక్కడ త్రవితే సమాధి ఉన్నది. ఒకరోజు నీరు తీసుకురావడానికి సాయినాథుని బావి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన్ను గంగగిరి చూచారు. ఈ గంగగిర్ వర్కరీ సంప్రదాయానికి చెందిన వైష్ణవుడు, గోసాయి. ప్రతి సంవత్సరము నియమంగా పండరి భజనలు పాడుకుంటూ పాదచారి అయి పండరి వెళ్ళి విఠలని దర్శిస్తుండేవాడు. అయినప్పటికీ ఇతడు శైవులకు పరమ పవిత్రమైన రుద్రాక్షను కూడా పూజించేవాడు. అంతటి జ్ఞానరాశి అయిన గంగగిర్ షిరిడీ ప్రజలతో ఇలా చెప్పాడు: ఏమయ్యా, మీరెంత పిచ్చివాళ్ళు! చేతికి చిక్కిన రత్నాన్ని విడిచి ఎక్కడికో వేరొక మహాత్ముని కోసం వెతుక్కుంటున్నారే. నక్షత్రాలే మెరిసే మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మహాత్ములనే మణిమాలలో కొలికిపూస వంటివారు. వారిని అలక్ష్యం చేయవద్దు. ఇలా చెప్పి సాయి వెనుకనే గంగగిరి కూడా మసీదుకు వెళ్లారు. అక్కడ అతనిని చూచి బాబా కూడా ఎంతో సంతోషించారు. పరమ పవిత్రమైన రెండు మహానదుల వలె ఆ మహాత్ముల హృదయాలు ఆనందంతో కలుసుకున్నాయి. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది. మన ఇద్దరము ఒకే కుటుంబానికి చెందినవారం. ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనిద్దరినీ పంపారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తన చెందరని తెలుస్తున్నది. అందరూ శుద్రమైన విలాసాలలో మైమర్చి చిందులు వేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి మనలను వారి మధ్యకు పంపారు. కానీ నా దగ్గరకు వచ్చిన వాడల్లా నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు వికటంగా నవ్వుతూ, సాయినాథుడు నన్ను పూనాడు కనుక అతడు చెప్పేది వినకండి అని చెప్పి ప్రజల చేత ఈతకలు తాగిస్తున్నారు. కొద్దిమంది నా దగ్గర పాలు తీసుకున్నారు కానీ వారిని త్రాగుబోతులంతా పిచ్చివాళ్ళు అంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత విచారంలో చిక్కి పిచ్చివారవుతున్నారు. మనము అమృతం ఇవ్వబోతే ప్రజలు మనల్ని విషమడుగుతున్నారు. వారు సత్యం పట్ల విశ్వాసము గౌరవము కోల్పోయారు, అసత్యాన్ని ఆదరిస్తున్నారు అన్నారు సాయి. నా అనుభవం కూడా ఇలానే ఉన్నది. వారికి భక్తి బోధించకపోతే వాళ్ళు తిరిగి నన్నే మోసం చేస్తున్నారు కనుక నేనటి ప్రయత్నమే మానుకుంటున్నాను అన్నాడు గంగగిర్. సాయినాథు ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. శుద్ధమైన మనసుతో మన దగ్గరకు వచ్చిన వారికి మనము చిత్తశుద్ధితో తరించేందుకు సాయం చేద్దాం అని చెప్పారు బాబా. అప్పుడు గంగగిరి వెళ్ళిపోయాడు. సాయినాథుడు తమ ఆశ్రమంపై కూర్చున్నారు. ఇలా దాసగను గారు ఆయన హరికథల్లో సాయి గురించి వివరించారు. సిరిడి మాజే పండరిపూర, సాయి రెహమునా జరగరు, ఇలా ఎన్నో రచనలు చేశారు దాసగను గారు. వీటిని అందరూ భక్తి శ్రద్ధలతో పాడుకుంటూనే ఉన్నారు. బాబా సమాధి చెందిన మరుసటి రోజు తెల్లవారుజామున పండ్రీపురంలో దాసగనుకు స్వప్నంలో బాబా కనిపించి, మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు, ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే ఆ చోటు విడిచిపోయాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. నువ్వు త్వరగా వెళ్ళు, నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారి షిరిడి నుంచి జాబు రానే వచ్చింది. ఆయన వెంటనే శిష్యులతో షిరిడి చేరి సమాధి పూజ, ఏకాహము, అన్నదానము చేయించారు. సాయిబాబా సమాధి అనంతరం ఆయన సాయి సంస్థానంలో చాలా సేవ చేశారు. ఆయన చాలా కాలం చైర్మన్గా వర్క్ చేశారు.
ఆయన దానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దాసగను గారు ఆయన హరికథల్లో సాయిబాబా చిత్రపటం పెట్టుకొని ఎంతో మధురంగా గానం చేసేవారు. ఆయన గానం విని దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు సాయిని దర్శించుకునేవారు. దాసగను గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడి సాధు పురుషులను, సిద్ధులను, మహాత్ములను, అవధూతలను దర్శించేవారు. వారి జీవిత చరిత్రలను లోతుగా అర్థం చేసుకొని వాటిని అక్షరరూపం ఇచ్చి కావ్య రూపంలో రచించేవారు. దాదాపు 100కు పైగా మహాత్ముల గురించి, ధార్మిక వ్యక్తుల గురించి రచనలు చేశారు. శ్రీ సంత్ కథామృతం, శ్రీ భక్తి లీలామృతం, శ్రీ భక్తి సారామృతం వంటి గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలు సాయినాథుడు సమాధి చెందకముందే రచించబడ్డాయి. ఈ గ్రంథాల్లో సాయినాథుడి సందేశాలను 7 అధ్యాయాల్లో వివరించారు. అవి అత్యంత ప్రభావితం చేసేవి, మహత్యం గల తత్వజ్ఞాన ప్రబోధ గ్రంథాలుగా ఉండేవి. సాయినాథుని స్తుతిస్తూ దాసగను గారు శ్రీ సాయినాథ స్తవనమంజరి రచించారు. దీన్ని సాయినాథునికి కానుకగా ఇచ్చారు. సాయి సమాధికి 37 రోజుల ముందు ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో దాసగను గారు సాయినాథుడిని ఈశ్వరాంశగా భావించి రచించారు. సాయినాథుని సమాధి మరుసటి సంవత్సరం దాసగను గారి భార్య కాలం చేశారు. వీరికి సంతానం కూడా లేరు. దానితో ఒంటరివారయ్యారు. సాయినాథునితో కూడి 15 సంవత్సరాలు, సాయి సమాధి అనంతరం 44 సంవత్సరాలు సాయినాథుని కథాగానం చేశారు. అందరినీ భక్తి రసంలో మునిగేలా చేశారు. వారి వ్యాఖ్యానాలు, రచనలు వినడం వలన భక్తులు ఆనందాశ్రులు కార్చేవారు. జనం హృదయాలను భక్తి అనే నీటితో దాహం తీర్చారు. నవంబర్ 25, 1962లో దాసగను గారు సాయినాథునిలో ఐక్యమయ్యారు. సాయినాథుడి మీద భక్తి, నమ్మకం ఉన్నా లేకపోయినా ఆయన దయ, కరుణ, కృప అందరిపైన సమానంగా వర్షిస్తూనే ఉంటుంది. ఈ విధంగా బాబా పోలీస్ ఆఫీసర్గా ఉన్న ఆయన్ని బంగారంగా మార్చారు. ఆయన రచించిన పాటలు, కీర్తనలు ఇప్పటికీ అందరూ పాడుకుంటూనే ఉన్నారు. ఎక్కడైతే సాయి భక్తులున్నారో అందరూ హారతుల్ని పాడుకుంటూనే ఉన్నారు. దాసగను గారిని తలుచుకుంటూనే ఉన్నారు. జై సాయిరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.